హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హాట్ ఒక లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేసాను అనమాట. నా థంబ్నెయిల్ చూడగానే ఈసారి మీకు అర్థమై ఉండదు, ఇంతమంది BB9 కాంటెస్టెంట్స్ ఉంటుండగా వీళ్ళ నలుగురివే ఎందుకు నేను థంబ్నెయిల్లో పెట్టాను అనుకుంటున్నారా? ఇంతమందికి రాని క్రేజ్ వీళ్ళ నలుగురికే వచ్చిందండి. తనూజాకి కానీ, లేదా రీతూకి కానీ, లేదా కళ్యాణ్కి కానీ, డెమోన్ పవన్ కానీ, వీళ్ళ నలుగురికి చాలా షార్ట్ టైంలో ఒక సెలబ్రిటీని మించిన రేంజ్ అండ్ క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలన్నమాట. ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఫుల్ ఆఫ్ బిజీగా ఉంటున్నారు. సరే, ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అప్డేట్ స్టార్ట్ చేసే ముందు, అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ అనమాట. సో బీబీ ఉత్సవం అప్డేట్స్కి వచ్చేసరికి కళ్యాణ్ తనూజాకి ఒక చిన్న టాయ్ జీప్ గిఫ్ట్ ఇచ్చారంట. మరి అతను గిఫ్ట్ లాస్ట్ టైం కూడా మనకి ఇట్లా సంక్రాంతి అప్పుడు అతను ఇచ్చిన గిఫ్ట్ని మనకైతే ఇట్లా టెలికాస్ట్ చేయలేదు. బట్ ఈసారి టెలికాస్ట్ చేస్తారో లేదో తెలియదు, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ అన్నిటికీ మించి మనీష్ మర్యాద గారు తనూజ గారికి సారీ చెప్పారంట. బికాస్ ముద్ద మందారం అని చెప్పి ఏదైతే ఈయన మాట్లాడారో అది చాలా వైరల్ అయ్యింది కదా, తనూజ గారు కూడా చాలా ఫీల్ అయ్యారని తెలిసింది. సో ముద్దు మాట చెప్పి ముద్ద మందారం పెడుతున్నారు అని అన్నందుకు అతను సారీ చెప్పినట్లు తెలిసింది. మంచి పని చేశారు నిజంగా. అతనికి ఒక రకంగా యాడ్ ఆన్ అవుతుంది కానీ ఎక్కడ కూడా నెగిటివ్ అయితే రాదు, అదైతే 100% షూర్. అండ్ సో కళ్యాణ్ తనుజ కలిపి చుట్టమల్లే సాంగ్కి కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలిసిందనమాట. బట్ రీతు డెమోన్ వాళ్ళిద్దరు కలిపి ఏ సాంగ్ డాన్స్ చేస్తారనేది నా దగ్గర అప్డేట్ లేదు, తెలియగానే చెప్తానమాట. అండ్ రీతు డెమోన్కి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది షోలోని. సో మరి అవి ఎలాంటి క్వశ్చన్స్, వీళ్ళిద్దరు తరపున ఎలాంటి ఆన్సర్స్ వినాలనుకుంటున్నారు అనేది అయితే మీరు కామెంట్ డౌన్ చేయండి. అండ్ కళ్యాణ్ తనుజ ఒకరికొకరు క్వశ్చన్స్ అడగాలి, ఒక ఆపర్చునిటీ వస్తే మీరేం అడుగుతారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇట్లాగా ఎవరి కాంబోకి అంటే ఎవరి బాండింగ్ జెన్యూన్ అని చెప్పి ఇట్లా ఓటింగ్ ఇచ్చినప్పుడు కూడా కళ్యాణ్ తనుజ, తర్వాత భరణి అండ్ సుమన్ శెట్టి గారికి సెకండ్, ఇట్లా థర్డ్ ఏమో ఇమాన్యుయల్ సంజన గారికి ఒక 75% అంటే 4th 5th ప్లేస్ వచ్చిందనమాట. ఇట్లాగా ఆడియన్స్ని ఓటింగ్ అడగడం జరిగింది, ఎవరి బాండ్ జెన్యూన్ అనిపించింది అంటే అందులో టాప్ కూడా కళ్యాణ్ అండ్ తనుజ వచ్చారు. అండ్ రీతు అండ్ డెమోన్ది కూడా ఉంటుండే, బట్ అది ఎంత పర్సంటేజ్ అనేది అయితే నాకు తెలియదు, ఐడియా లేదు. సో తెలియగానే పోస్ట్ చేస్తా డెఫినెట్లీ. సో ఇవి నాకు తెలిసిన బీబీ ఉత్సవం అప్డేట్స్ అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్కి అయితే మామూలు న్యూస్ కాదు, ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపు ఇంకొక హాట్ అప్డేట్తో రాబోతున్నాను, ఫ్లాష్ అప్డేట్. మీకు తెలిసి ఉండొచ్చు, బట్ అసలు ఎందుకు అది జరిగింది, ఎందుకు అది జరగబోతుందో కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.